నేను మీ వాసనండి. ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు అనేది వస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఇదిగోండి ఫ్రెండ్స్, అవేంటంటే పరిమిటి పళ్ళు అనేవి ఫ్రెండ్స్. ఆ పళ్ళు అనేవి ఎలా ఉంటాయి, వాటి యొక్క టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అండి ఆ చెట్టు అనేది ఎలా ఉంటుంది చూపిస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. చెట్టు అనేది ఇలా ఉంటుంది. ఇవి కాయలు చూడండి, వీటిని పొల్లన్స్ అంటారు. అయితే ఈ చెట్లో ఉండేటటువంటి పళ్ళను మనం సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా సేకరించాలి. ఎందుకంటే ఈ చెట్టుకు కొంచెం ముళ్ళు కూడా ఉంటాయి. చూసుకోండి, ముళ్ళు ఇవి గుచ్చుకుంటే జాగ్రత్తగా సేకరించకపోతే. అది మేము కొన్ని పళ్ళు కూడా సేకరించాము, చూసుకోండి. వీటిని ఇలా చాలా జాగ్రత్తగా మనం సేకరించాలి. చూడండి, అది మేము చాలా చెట్లు తిరిగి సేకరించినటువంటి పళ్ళు ఇవి. ఇవి చాలా జాగ్రత్తగా సేకరించుకోవాలి, లేదంటే ముళ్ళు ఉంటాయి కనుక గుచ్చేస్తాయి. పరిమిటి పళ్ళు అంటారండి మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో వీటిని ఏ పేరుతో పిలుస్తారు ఏంటనేది మీరు మా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, మేము సేకరించినటువంటి పండ్లు అండి ఇవి. ఇదిగోండి, ఇలా నల్లగా ఉంటాయి. చూడండి, కాయలు అయితే తెలుసు కదా, కాయలు అనేవి ఇలా పచ్చ రంగులో ఉంటాయి. చూడండి, అది మన వీటిని తినాల్సి ఉంటుంది. ఒకసారి తినేసి కూడా టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. బాగుందండి, చిన్న పులుపు ఉంటుంది. బాగా పండిపోయింది అయితే పులుపు, చిన్న తీపి కూడా ఉంటుంది. బాగా పండింది. లోన ఎలా ఉంటుందంటే చూపించు ఒకసారి. చూడండి, లోపల ఇది మొత్తం ఒక విత్తనంలో ఉంటుంది. అయినా బాగుంటాయి తినడానికి. కొన్ని ఇలా ఉంటుంది అన్నమాట లోన. అయితే మేము ఒక 2-3 చెట్లలోంచి వెళ్ళి సేకరించినటువంటి పండ్లు ఇవి. చాలా చిన్నగా ఉంటాయి. ఇలా బయటకు వచ్చేటప్పుడు అలాగా తీస్తుంటాం ఇవి. చూశారు కదా, అది మీ ప్రాంతంలో వీటిని ఏమంటారు కామెంట్ రూపంలో మమ్మల్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.